విదేశాల నుంచి భారతీయుల్ని ఎందుకు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు? ఇటీవల కాలంలో విదేశాల్లో మన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా గో బ్యాక్ ఇండియా అని నినాదాలు చేయటమో లేక దాడులు జరగటమో వార్తల్లో నిత్యం చూస్తున్నాం. ఎందువల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? భారతీయులు అంటే అంత ఏహ్య భావం ఎందుకు ఏర్పడింది? దీనికి ట్రంప్ ఒక కారణమైతే ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ మరొక కారణం. ఇవే కాదు, స్థానికులకు ఉపాధి అవకాశాలు గల్లంతి అవ్వటము మరో యాంగిల్గా చూడొచ్చు. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో కేవలం ఇండియన్స్ మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇందుకు కారణాలు ఈ స్టోరీలో చూసేద్దాం. విదేశాల్లో టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్నా దాన్ని ముందుకు తీసుకువెళ్లే మానవ వనరుల కొరత ఉంది. దీనికి తోడు టెక్నాలజీ రంగంలో మ్యాథమెటిక్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇండియన్స్కు ఉన్నంత గ్రిప్ మరెవరికీ లేదనటం అతిశయోక్తి ఏమో. దీంతో ఫారెన్ ఐటీ కంపెనీలు ఇండియన్ ఐటీ వైపు చూస్తారు. అదీగాక విదేశాల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి నెలకు 10 లక్షలు పే చేస్తే ఇండియన్స్కు అందులో 4వ వంతు చెల్లిస్తే చాలు. దాంతో చాలా కంపెనీలు ఇండియన్స్ను రిక్రూట్ చేసుకోవడంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. దీంతో విదేశాల్లో రాజకీయ పార్టీలు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. అమెరికాలో అయితే ట్రంప్ చేస్తున్న నిర్వాకాలు చూస్తూనే ఉన్నాం. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని H1B వీసాలు, స్టూడెంట్ వీసాలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాడు. ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికానే నష్టపోతుంది. ఎందుకనంటే అమెరికన్లు మ్యాథమెటిక్స్లో బాగా వీక్. ఒక ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేసే టైం ఇండియన్స్ ఐటీ ఎక్స్పర్టీస్ పూర్తి చేసే టైం కన్నా 4 నుంచి 5 ఇంతలు ఎక్కువైపోతుంది. దీనివల్ల టైం, మనీ రెండు అమెరికన్ కంపెనీలు లాస్ అవుతున్నాయి. అదే ఇండియన్స్ అయితే ఒక టాస్క్ పూర్తయ్యే వరకు వదలరు. అమెరికన్స్ వర్కింగ్ కల్చర్, ఇండియన్ వర్కింగ్ కల్చర్ కూడా దీనికి తేడా. మరోవైపు అమెరికాలో నుంచి ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోవటం వల్ల నష్టపోయేది కూడా అమెరికా ఐటీ కంపెనీలే. ఈ విషయం ఐటీ కంపెనీలకు తెలిసినా ట్రంప్తో గెలుక్కోవటం ఎందుకు అని వదిలేస్తున్నాయి. ఎలాగో అలా ఈ 3 ఏళ్లు భరిస్తే ట్రంప్ పోతాడనే భావనతో ఐటీ కంపెనీలు, సీఈఓలు, మేనేజ్మెంట్స్ ఉన్నారు. ఇంతేనా? ఇంకేమి కారణాలు లేవా అంటే ఉండనే ఉన్నాయి. పొరుగున ఉన్న చైనా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాల నుంచి అమెరికాకు వలసలు ఉన్నా భారతీయులు అంత వేగంగా మాత్రం లేదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతానికి తగ్గట్టు చట్టాలను గౌరవిస్తారు, ట్యాక్స్ను పే చేస్తారు. ఫారెన్లో ఆయా దేశాల చట్టాలను ఎక్కువగా ఫాలో అయ్యేది ఇండియన్సే. అయినా ఇండియన్స్ మీదనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం జియోపాలిటిక్స్ ఒక కారణంగా చెప్పొచ్చు. మన పక్కనింట్లో పలానా వాళ్ళే ఉండాలని అనుకోవడం కుదరదు. మన చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు. పల్లెటూర్లలో సాధ్యమేమో కానీ పట్టణాలలో అస్సలు వీలుపడదు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక కాంక్రీట్ జంగీళ్లలో ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. దీనికి విదేశాల్లో భారతీయులపై దాడులకు సంబంధం ఏమిటి అంటారా? వెరీ సింపుల్. గ్లోబలైజేషన్ అయ్యాక ప్రపంచం మొత్తం ఒక డిజిటల్ విలేజ్గా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. కానీ కొన్ని మాత్రం కేవలం హై సెక్యూరిటీ ఉన్న సెక్యూర్డ్ ఆఫీసుల్లోనే పనిచేయాలి. ఆ వర్క్ ఏమాత్రం చిన్న తప్పు వచ్చినా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ రోజు లక్షల్లో ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. అలాంటి ఈ ఎయిర్పోర్ట్ చెక్-ఇన్, ఫ్లైట్ మెయింటైన్ సాఫ్ట్వేర్ 6 గంటలు మొరాయించింది. అంతే, లక్షల్లో ప్రయాణికులపై ప్రభావం చూపింది. దీనికి కారణం అప్పటి వరకు ఆ ప్రాజెక్టును చూస్తున్న ఇండియన్స్ను తప్పించి స్థానిక కంపెనీకి ఇవ్వటమే. ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయటానికి మళ్ళీ ఇండియన్సే అవసరమయ్యారంటే మన వాళ్ళ పనితీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే ఓ చిక్కుంది. విదేశాలలో ప్రభుత్వాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకోవటం తప్పు కాదు. కానీ వచ్చిన విదేశీయులను అగౌరవపరచడం, వెళ్ళిపోమని అనటం సరికాదు. ఇక్కడ ఓ సమస్య కూడా ఉంది. ట్రంప్ వ్యవహార శైలి వల్ల చాలా ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయట. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాల్లో భారతీయులు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇండియా అంటే కేవలం హిందీ మాత్రమే మాట్లాడరు. అస్సాం, బెంగాల్, ఒరియా, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్పూరి, మరాఠీ ఇలా ఎన్నో భాషలు మాట్లాడినట్లే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నా
కానీ ఇండియన్స్కు మాత్రం అమెరికా, యూకే, జర్మనీ కంపెనీల్లో ఓపెనింగ్స్ లభించడానికి కారణం మన వాళ్ళ కష్టపడే గుణమే కారణం. అమెరికాలో యువత ఇంటర్ తర్వాత జాబ్ చేయటమో లేక మ్యారేజ్ చేసుకోవటమో చేస్తారు. ఇండియన్స్ ఏమో లైఫ్లో సెటిల్ అయ్యాకే చేసుకుంటారు. ఇది ఇండియన్ వర్సెస్ ఫారినర్స్ మధ్య మరో ముఖ్యమైన తేడా. ఇండియన్స్ ఎక్కువగా ఉన్న దేశాల లిస్ట్ ఒకసారి చూస్తే చాలా మంది అమెరికా అని భావిస్తుంటారు, కానీ అది తప్పు. ఇండియన్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో మొదటి స్థానం మారిషస్ ఉంది. అక్కడ 70% వరకు ఇండియన్స్ ఉన్నారని ఓ సర్వేలో తేలింది. ఆ తరువాత బ్రిటన్ ఉంది. బ్రిటన్కు ఇండియన్స్ వలస వెళ్లటం ఇప్పటి సంగతి కాదు. బ్రిటిషర్లు ఇండియాకు వచ్చినప్పటి నుంచి ప్రారంభమైంది. ఇండియన్స్ బ్రిటన్లో ఎక్కువగా ఐటీ, ఫుడ్, గోల్డ్, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇండియన్స్ ఉన్నారు. యుఏఈలో ఎక్కువగా కేరళ నుంచి వలస వెళ్లిన వారే ఉంటారు. ఆ తరువాత సౌదీ అరేబియాను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్ఆర్ఐలు 13% వరకు ఉండొచ్చు. దీని తర్వాత భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశం కెనడా. ఎందుకంటే అమెరికా తరువాత బెస్ట్ ఆప్షన్ కెనడాగా యువత ఎంచుకుంటారు. దీనికి అక్కడ హై ఎండ్ జాబ్స్ దొరకటమే కారణం. కెనడాలో లైఫ్ స్టైల్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అటువైపు మొగ్గటానికి కారణంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కెనడా తరువాత ఎక్కువ మంది భారతీయులు ఉన్న మరో అరబ్ కంట్రీ ఒమన్ అని చెప్పొచ్చు. ఇక్కడ పాపులేషన్లో 20% వరకు ఇండియన్స్ ఉంటారు. 2023కే సుమారు 9 లక్షలకు పైగా ఇండియన్స్ ఒమన్లో ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ లెక్కలు చెబుతున్నాయి. ఆ తరువాత సింగపూర్లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. సింగపూర్లో ఇండియన్స్ దాదాపు 7 లక్షలు ఉంటారు. సింగపూర్లో చట్టాలు చాలా టఫ్. ఏమాత్రం తేడా వస్తే జైలే గతి. విదేశాలకు వెళ్లే ఇండియన్స్లో ఎక్కువ శాతం కెరీర్ కోసమే వెళ్తుంటారు. అందులోనూ మధ్యతరగతి యువతే వస్తారు. వారిపై ఇటీవల ఆయా దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఇండియన్స్ టార్గెట్ అవుతున్నారు. రాజకీయ విధానమే దీనికి కారణం కాదు. స్థానిక యువత కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రొఫెషన్ మీద గ్రిప్ లేకపోవటము మరొక కారణం. దీనికి తోడు చాలా మల్టీనేషనల్ కంపెనీలకు సీఈఓలుగా ఇండియన్స్ ఉండటము ఒక విద్వేషానికి కారణమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక కొన్నేళ్ల వరకు కరోనా భయాలు, ఆర్థిక మాంద్యం టెన్షన్లు, వృద్ధి రేటు తగ్గుదల అన్ని దేశాలను భయపెడితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్, ఆఫ్రికా హుతీల తిరుగుబాట్లు ప్రపంచ ఎకనామీని, సప్లై నెట్వర్క్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో అగ్రదేశాలను తలదన్ని ఇండియా ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోవటం టాప్ 5 దేశాలకు నచ్చటం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే అమెరికా, బ్రిటన్లు ఇండియా ఎదుగుదలను సహించలేకపోతున్నాయి. 2 ఏళ్ల క్రితం టాప్ కంట్రీగా ఉన్న బ్రిటన్ను దాటేసి అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా వచ్చింది. ఇది మనం చెప్పటం కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా ఉన్నాయి. యూకే 6th ప్లేస్లోకి వెళ్ళింది. ప్రెజెంట్ ఇండియా ఎకనామీ $900 బిలియన్ పైమాటే. దీనికి కారణం మన ఇండియా బిజినెస్ మాత్రమే కాదు, ఇండియాకు ఫారెన్ నుంచి ఎన్ఆర్ఐలు పంపే రెమిరెట్స్ దీనికి మరో కారణం. విదేశాల్లో భారతీయులు సంపాదించి స్వదేశానికి పంపే డబ్బును రెమిరెట్స్ అంటారు. 2024 నుంచి 2025లో విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు పంపిన రెమిటెన్స్ $135.46 బిలియన్. ఇండియన్స్ తర్వాత మెక్సికన్స్, చైనీస్ ఉన్నారు. సో విదేశాల్లో కష్టపడి సంపాదించి స్వదేశానికి పంపిస్తూ దేశాభివృద్ధికి ఇండియన్స్ కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ విదేశాలకు అడ్డదారిలో వెళ్లే వాళ్ళ కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. వలసలు, ఉపాధి అనేవి అన్ని చోట్ల ఉండే సమస్య. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మెకానిజం ఉండాలి. అంతేకాని ఉక్కుపాదన్ల వీసాలు రద్దు వల్ల దీర్ఘకాలంలో నష్టపోయేది కేవలం ఎన్ఆర్ఐలు మాత్రమే కాదు, ఆయా ప్రభుత్వాలు కూడా అన్న సంగతి గుర్తెరగాలి. ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో బ్రిటన్, కెనడా, అమెరికా తర్వాత ఇండియన్స్ ఎక్కువగా చూసే దేశం ఆస్ట్రేలియా. ఇండియన్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ బ్రిటన్ తర్వాత ఎక్కువగా ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపటానికి ప్రత్యేకమైన కారణం ఆస్ట్రేలియా డాలర్. అమెరికా డాలర్ తర్వాత దీని వాల్యూ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇక్కడ సెటిల్ అయితే సెక్యూర్డ్ లైఫ్ ఉండటము ఆస్ట్రేలియా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాదాపు 8.5 లక్షల భారతీయులు ఆస్ట్రేలియా ఉన్నట్లు
విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల అమెరికా తరహా ఆందోళనలు ఆస్ట్రేలియాలోనూ స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్నా వంటి ప్రధాన నగరాల్లో వందలాది మంది రోడ్ల మీదకు వచ్చి బాయ్కాట్ ఇండియన్స్ అని నినాదాలు చేశారు. ఇప్పటికే అమెరికా, యూరోప్లో వలసల వ్యతిరేకంగా ఆందోళనలు వచ్చాయంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ వలసలకు ప్రధానంగా అమెరికా అండ్ కో చేసిన దాడులే కారణమన్న సంగతి ఆయా దేశాలు మర్చిపోవటం శోచనీయం. నాటో పేరుతో అమెరికా పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రపంచ గుత్తాధిపత్యం పోతుండడంతో ఆ దేశాల్లోని రాజకీయ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియాకు లాస్ట్ 100 ఇయర్స్లో వచ్చిన గ్రీక్, ఇటాలియన్స్ కంటే గత 10 ఇయర్స్లో వచ్చిన ఇండియన్సే ఎక్కువ అని ఆస్ట్రేలియన్లు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియా సంస్కృతి, సాంప్రదాయాలను ఇండియన్స్ నాశనం చేస్తున్నారని పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని కూడా రెస్పాన్స్ అయ్యి ఇలాంటి చర్యలు మంచివి కాదని ఆందోళనకారులను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. జాత్యహంకారానికి ఆస్ట్రేలియాలో చోటు లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని దేశాల తీరు ఎలా ఉన్నాయంటే, ఎదుటివారి కళ్ళల్లో పొడుద్దామని ప్రయత్నించి తన కళ్ళల్లోనే కారం కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు భారతీయ నిపుణులు తక్షణమే వెనక్కి వస్తే వారికి తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో EU, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, జర్మనీలకు నిపుణుల కొరతతో సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, కెనడాలో వలసలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్న వారంతా రాజకీయ పార్టీలకు చెందిన వారు మాత్రమే కాదు. కొంతమంది జాత్యహంకార వ్యక్తులు, మరికొందరు నిరుద్యోగులు కూడా ఉండొచ్చు, కాదనలేం. కానీ సమస్యలకు మూలాలు పరిశోధించకుండా ఇలా రెచ్చగొట్టేలా చేయటం వల్ల నష్టపోయేది ఆ దేశాలే. ఆ రంగాల్లో ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోతే దానివల్ల నష్టపోయేది ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా, జర్మనీ దేశాల్లోని సంస్థలు, అవి అందించే సేవలు. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కనిపించడం ఖాయం. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆ దేశాలకు చట్టబద్ధంగా వలసలు వెళ్లిన భారతీయులపై విష ప్రచారం చేయటం వల్ల అంతటితో అది ఆగిపోదు. ఇవాళ భారతీయులతో ప్రారంభమై రేపు మరొకరికి ఈ సెగ తగలొచ్చు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు అన్న సంగతి ఆ దేశాధినేతలు గ్రహించినప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైనా విద్యాబుద్ధులు చదివి చట్ట ప్రకారం క్రమశిక్షణతో జీవిస్తూ ప్రభుత్వాలకు పన్నులు కట్టేవారిని మాకు వద్దు అంటే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదన్న సంగతి తెలిస్తే అంతకంటే మంచి విషయం ఇంకొకటి ఉండదు. ట్రంప్ వచ్చాక అమెరికాకు వలసలు తగ్గాయి. దీని ప్రభావం అమెరికాలోని వివిధ సంస్థల పనితీరుపై ఇప్పటికే చూపిస్తుంది. ఎన్ఆర్ఐలు విదేశాల్లో కష్టపడి పనిచేసి ఇండియాకు రెమిటెన్స్ పంపుతూ దేశాభివృద్ధికి కారణమవుతున్నారు. అటువంటి ఎన్ఆర్ఐలపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్రము దృష్టి సారించి ఆ దేశ ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యకు సామరస్య పరిష్కారం కనుగొంటే అందరికీ మంచిది.